వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయాల గురించి మాట్లాడేందుకు నాతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు. గంటా చక్రపాణి గారు నమస్తే అండి. ప్రస్తుతం ఇప్పుడు దేశ ప్రజలు ఇచ్చినటువంటి విలక్షణమైనటువంటి తీర్పును ఎట్లా చేస్తారు మీరు? దాన్ని విలక్షణంగానే చూస్తాం. ఎందుకంటే చాలా భారతీయ ఓటరు తెలివి కలవాడు అనడానికి, తనకి ఏది అవసరమో నిర్ణయించుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అనడానికి, రెండవది ఒక ఏకస్వామ్యాన్ని లేదా ఒక నియంతృత్వాన్ని, అటువంటి ధోరణులను అటువంటి పోకడలను సామాన్య ఓటరు సహించడని దేశవ్యాప్తంగా ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరు గెలిచి ఓడినారో, ఎవరు ఓడి గెలిచినారో అనడానికి ఈ ఎన్నికలు ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ రేపో మోడీ ప్రమాణ స్వీకారం చేయవచ్చు, లేదా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ అక్కడ కేంద్రంలో అధికారంలోకి రావచ్చు. కానీ నైతికంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ లేదా ఇండియా కూటమి అనేటువంటిది ఘన విజయం సాధించింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికలలో కానీ లేదా నిజంగా కూడా చాలా యుద్ధాలు విజయం కోసమే జరగవు. కొన్ని యుద్ధాలు అవతలి వాళ్ళను వ్యతిరేకించడానికి, నిలువరించడానికి కూడా జరుగుతుంటాయి. సాధారణంగా ప్రజలు ఏమనుకుంటారంటే యుద్ధం చేస్తున్నాడంటే విజయం సాధిస్తాడు, ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడంటే వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎన్నికల్లో పోటీ చేయడం కూడా అవతలివాడి నిరంకుశత్వానికి అడ్డుకట్ట వేయడానికి కూడా ఎన్నికలను ఆయుధంగా ఎంచుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా పోరాడే ప్రతి ఒక్కడు విజయం సాధించాడు, కానీ అదేవిధంగా ప్రతి ఒక్కడు పరాజయం కూడా పొందడు. కానీ పరాజయం అంతటి పరాభవాన్ని కొన్ని సందర్భాల్లో పొందాల్సి వస్తుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి పరిస్థితి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి అటువంటి పరాభవ దశలో ఒక విజయాన్ని సాధించినట్టుగా ఉంది. అంటే ఓడి గెలిచిన సందర్భం ఇవాళ నరేంద్ర మోడీలో కనబడతాం. అదేవిధంగా ఇండియా కూటమి అనేది పూర్తిగా కూరుకుపోకపోయినా, అంటే పూర్తిగా ఫార్మేషన్ అనేది జరగకపోయినా, దానికి ఒక హైప్ తీసుకొచ్చి ప్రజలను పూర్తిగా ఒక విలువలతో కూడినటువంటి ఆలోచనకి, రాజకీయాలకి మలచినటువంటి రాహుల్ గాంధీ ఓడిపోయినప్పటికీ కూడా విజయం సాధించినట్టుగానే భావించాలి. ఇకపోతే నరేంద్ర మోడీ లేదా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మీడియాకి వెన్నెముక లేకుండా చేసేసి, అసలు మీడియా అనేది ఉందా అనేటువంటిది ఒక నిజంగానే ఆశ్చర్యం కలిగించేటువంటి అంశం. ఆయన ఏ ఒక్కరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు, ఏ ఒక్కరోజు ప్రజలకి తన సందేశాన్ని పత్రికల ద్వారా, మీడియా ద్వారా చెప్పలేదు. అయినప్పటికీ ఆయన ప్రతిరోజు ఒక పాజిటివ్ కోణంలో వార్తల్లో ఉండే రకంగా మీడియానే ప్లాన్ చేసింది. ఈ దేశంలో ఉన్న పెద్ద మీడియా హౌసెస్ అన్నీ నరేంద్ర మోడీకి అనుకూలమైనటువంటి వార్తలను ప్రచారం చేసేటువంటి ఒక తాబేదారులుగా మారిపోయినారు అనేటువంటిది ఆ విమర్శ వల్ల జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా దాన్ని గోడియా అని అంటున్నారు. ఈ గోడియా అనేటువంటిది నరేంద్ర మోడీ తుమ్మినా, దగ్గినా, షర్ట్ మార్చుకున్నా, షూ మార్చుకున్నా, గడ్డం పెంచినా, గడ్డం తీసేసినా అదంతా ఒక వార్తలాగా మార్చేసి వండి వార్చినటువంటి పరిస్థితిని చూసినాం. ఇటువంటి సందర్భంలో ఇండిపెండెంట్గా ఉండే జర్నలిస్టులు కొంతమంది, లేదా కొత్త యూట్యూబర్స్ కొంతమంది, వీళ్ళు అంటే ఒక స్వతంత్ర మీడియా వ్యవస్థ, మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యవస్థ అంతా నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నటువంటి టైంలో స్వతంత్రంగా స్థానికంగా ఉన్నటువంటి వాయిసెస్ అన్నీ ప్రజల పక్షాన్ని నిలబడడం అనేటువంటిది కూడా ఎన్నికల్లో మనకు ప్రధానంగా కనబడతాం. యూపీ లాంటి చోట్ల బలమైన హిందుత్వ ఎజెండా ఉంది అని అనుకున్నటువంటి చోట, అయోధ్య రామ మందిరం కట్టినము అని చెప్పినటువంటి చోట కూడా బీజేపీ వాళ్ళ 33 సీట్లను గెలిచింది. బలమైనటువంటి హిందుత్వ ఎజెండా ఉన్నటువంటి చోట ఎట్లా అనిపిస్తుంది దీన్ని చూస్తే? అంటే ఎప్పుడైనా సరే ఒక వాదము ఉన్మాద స్థాయికి చేరిపోతే ప్రజలు విసుకుంటారు.
అది ఏ వాదమైనా సరే, ఏ వాదమైనా సరే. అంటే ప్రజలు, రాజ్యాంగం, హక్కులు, విలువలు ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి దశలో ఒక ప్రాణం లేని బుల్డోజర్ వచ్చి మీ ఇళ్లను కూల్చేసిన, లేదా దారిలో పోలీసు రక్షణలో ఉన్న నిందితుడిని ఎవడో వచ్చి కాల్ చేసిపోయినా, ఒక జర్నలిస్ట్ని పట్టబగలే చంపేసిన, లేదా ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసిన, అడిగినందుకు వాళ్ళ పేరెంట్స్ని చంపేసిన, అంటే దేనికి కూడా జవాబుదారీ లేని తనం అనేది ఒక రాక్షస పాలన అంటాం కదా, ఒక ఆటవిక రాజ్యం అంటాం కదా, అటువంటి దశకు యూపీ చేరుకుంది. చాలామంది దేశభక్తులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు అదొక గొప్ప విప్లవంలాగా చెప్తుంటారు. దొంగ అయినా, హంతకుడైనా, రేపిస్ట్ అయినా, ఇంకొకడైనా ఎవరిని కూడా ఎక్స్ట్రా జ్యుడిషియరీ కిల్లింగ్ చేసేటువంటి రైట్ ఎవరికి లేదు, స్టేట్కి అసలే లేదు. అటువంటి దారుణాలు జరిగిపోయినాయి అక్కడ. మోడీ గారు గత ఎన్నికలకు ముందు 6 నెలల ముందు నుంచి తీసుకొచ్చినటువంటి ప్రచారం అంతా కూడా వ్యక్తిత్వ హననాలకి, వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాసే రకంగా, లేదా ఈ దేశ పౌరులను విడదీసే రకంగా, ఈ దేశ పౌరులలో ద్వేషభావం పెంచే రకంగా ఆయన ప్రచారం అంతా సాగింది. మీరు ఎన్నికల ప్రచారం మొత్తం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు హెడ్లైన్స్ మార్క్ చేసి పెట్టారు. ఒక మామూలు సాధువుగా బయలుదేరినటువంటి వ్యక్తి ఆదిలాబాద్లో మొట్టమొదటి బహిరంగ సభలో మాట్లాడుతున్నప్పుడు, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు నా కుటుంబము అని ఒక ధర్మం ప్రకారం మాట్లాడినటువంటి ప్రధాని చివరికి వచ్చేసరికి హిందువులే నా కుటుంబం అని చెప్పే దశ దాకా వచ్చేసినాడు. హిందువులే కాదు, బీజేపీయే నా కుటుంబం అని చెప్పేదాకా వచ్చేసినాడు. మోడీ కా పరివార్ అనేటువంటి స్లోగన్. కానీ మోడీ కా పరివార్ అక్కడ ఆగలే, మోడీ కా గ్యారంటీ అని చెప్పినాడు. మొత్తం ఏదైనా సరే మోడీ కా గ్యారంటీ అని చెప్పినాడు. అంటే మోడీనే జిమ్మెదారు, మోడీయే మీకు బాధ్యుడు అని చెప్పినాడు. ఇది మోడీ రాజ్యము అని చెప్పినాడు. చివరికి ఆయనకున్న ఆలోచన ఎక్కడి దాకా పోయిందంటే, నేను మామూలు మనిషిని కాదు, దేవుడు నన్ను స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేసినాడు, స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక మిషన్ కోసం నన్ను పంపించి, అంటే ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను తల్లి కడుపున పుట్టలేదు అంటే నిజంగా కూడా చాలా నెగిటివ్. మన ఊర్లలో నేను తండ్రికి పుట్టనోడా అని అంటారు. ఎవడైనా దుర్మార్గంగా బిహేవ్ చేస్తే, మీ అయ్య కడుపున పుట్టలేదు, మీ అవ్వ కడుపున పుట్టలేదురా అని అడుగుతారు. ఆయన కానీ నేను మా అవ్వ కడుపున పుట్టలేదంటే ఎవడేం చేస్తారు దానికి? అంటే ఎంత పతనమైపోయి ప్రచారం చేసుకున్నాడంటే, మీ తాలిబొట్లు తెంపేస్తారని అన్నాడు. ఒక ప్రధాని పదవిలో ఉండి, లేదా ఒక ప్రధాన పక్షపు నాయకుడు అయ్యండి ఈ దేశాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి అటువంటి వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఏదో జరిగింది ఆయనకి, ఏదో జరిగింది. అంటే సాధారణ మానసిక స్థితి ఉన్న వాళ్ళు ఎవరు అటువంటి ప్రచారం చేయరు, అటువంటి ప్రచారాన్ని ఆమోదించరు. నిజంగా ప్రజలు విసిగిపోయినారు మోదీ వేషాలతోటి, మోదీకి ఉన్నటువంటి దీంతో, అహంతో, ఆయన పద్ధతితోటి ప్రజలు చాలు అనుకున్నారు. అంటే నేనేమంటున్నానంటే, ఇది మోడీకి నెగటివ్ ఎలక్షన్. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పినా, లేకపోతే ఇంకెవరు చెప్పినా, లేదా మిగతా యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చెప్పినా, మోదీకి నైతికంగా ఇప్పుడు ప్రధానమంత్రిని పదవిని చేపట్టేటువంటి నైతికత లేదు. ఎందుకు నైతికత లేదంటున్నామంటే, ఈ ఎలక్షన్ మొత్తం మోదీతోటి జరిగింది, మోదీ గ్యారంటీతో జరిగింది, మోదీ పరివార్తో జరిగింది. మోదీ పరివార్తో జరిగినటువంటి ఎన్నికలలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, మోడీ ఉన్నాడు. మోడీ ఏం చెప్పినాడు? నన్ను చూసి 400 సీట్లు వేయండి అని అన్నాడు. 400 పైన సీట్లు ఇవ్వమన్నాడు. ఆయనను చూసి 400 అని అన్నారు కదా, అది ఆయనను చూసి చేయమన్నాడు. ఆయనను చూసి ఆయనను సగానికి తగ్గించినారు. అట్లని ఇండియా కూటమి రావాలని నేను అన్నట్ల. మోదీ గౌరవప్రదంగా ఇది నాకు అవమానం, నేను 400కు తూగేటువంటి వాడిని, నాకు 250 దగ్గర ఆపేసినారు, లేదా 290 దగ్గర ఆపేసినారు, నేను వదిలేస్తున్నాను. నాకు ఇష్టం, ఆయనకు చాలా ఇష్టమైంది ధ్యానం చేయడం. ఏదో ఏమంటారు దాన్ని, ధ్యానం చేయడం అంటే సన్యాసం. చాలా నేను ఆయన అరేతో మైతో సన్యాసి హూ జోలా పక్కడికే చలే జాతే అని చెప్పినాడు గతంలో.
హ్యాపీగా సన్యాసం తీసుకోవడం, శాశ్వతంగా రాజకీయాలు వదిలేయడం, పోయి ఎక్కడో ఒక దగ్గర హిమాలయాల్లో ఒకసారి ఆ గుహ పోయి చూసి వచ్చినాడు హిమాలయ, అట్లా పోయి ఎక్కడో ఒకరు ధ్యానం చేసుకొని ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఇంకా బీజేపీలో ఒక కొత్త లీడర్షిప్ అయిపోయింది. 10 సంవత్సరాలు వి హ్యావ్ సీన్ నరేంద్ర మోదీ. మనం ఏమీ బీజేపీని వ్యతిరేకించడం లేదు. బీజేపీ తీసుకొచ్చినటువంటి ఒక అరాచక విధానాలని వాటిని వద్దనుకున్నారు కాబట్టి దేశ ప్రజలు తిరస్కరించినారు కాబట్టి యోగిని కానీ గడ్కరీని కానీ లేదా రాజ్నాథ్ సింగ్ని కానీ, యోగికి కూడా ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే అక్కడ దాదాపు 60-65% సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. రాజ్నాథ్ సింగ్ని కానీ గడ్కరీని కానీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రకటించుకుంటే ఎన్డీఏ కొంత గౌరవప్రదంగా ఉంటుంది. రెండవది, నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక సూచన చేయాలనుకున్నాను. చంద్రబాబు నాయుడు అయినా లేకపోతే నితీష్ కుమార్ అయినా కూడా, ఎందుకంటే వీళ్ళెవరూ హిందుత్వ సిద్ధాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అదే ఎన్డీఏకు ఒక కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టుకోవాలి. ఎన్డీఏ మైనారిటీల రక్షణ కల్పించాలి. ఎన్డీఏ ఈ దేశంలో ఉన్నటువంటి డైవర్సిటీని కాపాడాలి. ఎన్డీఏ ఈ దేశంలో రిజర్వేషన్లను కానీ లేదా రాజ్యాంగాన్ని కానీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటిని కాపాడకుండా మేము పరిపాలన చేస్తామని అంటే రేపు బీజేపీకి ఎటువంటి పరిస్థితి వచ్చిందో వాళ్ళకు కూడా అటువంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్డీఏలో ఉన్నటువంటి ఈ రెండు శక్తులు కూడా అటువంటి హామీని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను అనుకుంటున్నాను. నిజానికి ఇందాక మీరు చెప్పినట్లు చూసుకుంటే స్ట్రాంగ్ హిందుత్వ ఎజెండా ఉన్నటువంటి యూపీ లాంటి చోట్ల బీజేపీకి వచ్చినటువంటి సీట్లను చూస్తే అక్కడ ఉన్నటువంటి తీర్పుని అభ్యుదయ భావాలు ఉన్నటువంటి సమాజంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి మాత్రం అక్కడ దాదాపు 8 సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ అంటే ఎట్లా చూడాలి దీన్ని? ఇక్కడ దాదాపు సగం సీట్లను గెలుచుకుంది బీజేపీ. అంటే ఎప్పుడైనా సరే ఒక ఓటమి తర్వాత ఇమ్మీడియట్గా విజయం అనేది సాధ్యం కాదు. మొన్నటి ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి బీఆర్ఎస్కి నిజంగానే ఒక ఓటమి పరాభవం అనేది జరిగింది. ఒక ఫెయిర్ గ్రౌండ్లో ఒక ఓటమైనా సరే అది అసెంబ్లీ కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో డిఫరెంట్గా ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు గత 4 నెలలుగా అనేక ఆటుపోట్లను బీఆర్ఎస్ ఎదుర్కొంది. కొందరు నాయకులు వదిలి వెళ్ళడం కావచ్చు, అవినీతి అనే నరేటివ్ బలంగా పాతుకుపోవడం కావచ్చు, లేదా కవిత అరెస్ట్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, లేదా టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, దానికి సంబంధించిన ఇష్యూ. అంటే జనం మీద ఒకటేసారి డంప్ అయినాయి చాలా నెరేటివ్స్. 1 by 1 వారానికి ఒక ఇది డంప్ అయ్యేసరికి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజను లేదా ఒక రకమైనటువంటి తక్కువ ఇది అనేటువంటిది బీఆర్ఎస్కి కలిగింది. అది నెగిటివ్. నిజానికి కేసీఆర్ గారు బాగా కష్టపడ్డారు ఈ ఎన్నికలకు కూడా, కేటీఆర్ గారు కష్టపడ్డారు, హరీష్ కష్టపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైనటువంటి క్యాండిడేట్స్ని పెట్టడం వల్ల కూడా బీజేపీకి లాభం జరిగింది. వంశీచంద్రరెడ్డి నిజంగానే అప్పుడు అసెంబ్లీకి పోటీ చేయలేదు. తర్వాత ఆయన తీసుకొచ్చి మీరు మహబూబ్నగర్లో పోటీలో పెట్టినారు. కానీ ఆయన పెద్దగా ప్రచారం చేసినటువంటి వాతావరణం కనబడలేదు. మరోవైపేమో అరుణ గారు చాలా అగ్రెసివ్గా క్యాంపెయిన్ చేసినారు. రెండవది, అత్యంత విచారకరమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి దానం నాగేందర్ని తీసుకొచ్చి మీరు ఒక ఎంపీ మీద పెట్టినారు. కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క మినిస్టర్ మీద పెట్టినారు. కిషన్ రెడ్డి గారు. ఆయన బదులు ఎవరైనా సరే, ఈవెన్ గతంలో పోటీ చేసి గెలిచినటువంటి అంజన్ కుమార్ యాదవ్ అయినా సరే, లేదా ఇంకొక నాయకుడైనా సరే, లేదా అంబర్పేటలో పోటీ చేసిన ఆయన ఎవరో రెడ్డి ఆయనైనా సరే, బెటర్ పోటీ ఇచ్చేటువంటి వాడేమో. ఈ నాగేందర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల చాలా వరకు బీజేపీకి ఓట్లేసేటువంటి పరిస్థితి వచ్చింది. మూడవది, మెదక్ జిల్లాలో మెదక్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రఘునందన్ రావు గెలుపుకి అక్కడ ఫీల్డ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఆయన మొన్ననే ఒక అసెంబ్లీలో ఓడిపోయినటువంటి వ్యక్తి, అది కూడా చాలా తక్కువ మెజారిటీతోటి, చాలా తక్కువ ఓట్లు పోలైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రాతినిధ్యం వహించే చోట, ఒక స్ట్రాంగ్ వెలమ క్యాండిడేట్ ఉన్న చోట, ఒక స్ట్రాంగ్ రెడ్డి క్యాండిడేట్ ఉన్న చోట ఒక మామూలు ముదిరాజుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు.
నిజంగా కూడా ఆయన రీచ్ కాలేకపోయినాడు ప్రచారంలో కూడా. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ రీచ్ కాలేకపోయాడు. ఆబ్వియస్లీ రఘునందన్ రావు వర్సెస్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్ మధ్యలోనే పోటీ. అంటే ఇది కూడా ఒక స్ట్రాటజీయా? ఒక వీక్ క్యాండిడేట్లను పెట్టి కొంతమంది బీజేపీ వాళ్ళ టార్గెట్ బీఆర్ఎస్, ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్. దానివలన బీఆర్ఎస్ని డైల్యూట్ చేసి, బీఆర్ఎస్ని కిల్ చేసి కాంగ్రెస్ తన స్థానాలు తను కాపాడుకొని బీజేపీకి కూడా ఈ 3 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓడిపోవాల్సినటువంటి స్థానాలు. నిజానికి అట్లాంటి ప్రచారం కూడా జరుగుతుంది. అంటే మీకు రిజల్ట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? కావాలనే ఒక స్ట్రాంగ్ ఉన్నటువంటి క్యాండిడేట్ల మీద వీక్ ఉన్నటువంటి క్యాండిడేట్లను కాంగ్రెస్ పెట్టింది అనేటువంటి అభిప్రాయం కొంత తెలంగాణ సమాజంలో ఉంది. ఈ అభిప్రాయం వాస్తవము. రెండోది, డబ్బులే ప్రాతిపదికగా చేసుకొని బహుశా కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేకపోయి ఉండొచ్చు, అసెంబ్లీ ఎన్నికలను అన్ని ఖర్చు అయి ఉండొచ్చు, కాబట్టి బలమైన క్యాండిడేట్స్ని వెతికి ఉండొచ్చు. లేకపోతే మీకు మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో పోటీదారు కాదు, ఇది వాళ్ళకి తెలుసు. అయినా సరే సునీతా మహేందర్ రెడ్డిని పెట్టినారు. ఎందుకు పెట్టినారు? సునీతా మహేందర్ రెడ్డి డబ్బులు ఖర్చు పెడుతుంది కాబట్టి పెట్టినారు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ పోటీపడి చలో ఎట్లయితే అట్లా అన్నట్టుగా పోటాపోటీగా పోటీపడి ఉంటే వాళ్ళకి చేవెళ్ళ చేజారిపోయేటువంటిది కాదు, అదేవిధంగా మల్కాజ్గిరి కోల్పోవాల్సినటువంటిది కాదు. ఈటెల రాజేందర్ బలమైన క్యాండిడేట్, దానిలో డౌట్ ఏం లేదు. అయినా సరే అట్లీస్ట్ పోటీ అయితే ఇచ్చేవాళ్ళు ఏమనుకుంటున్నా. సికింద్రాబాద్లో నిజానికి కిషన్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత ఉండింది. వీళ్ళు మంచి క్యాండిడేట్, ఇలా గెలిచింది కూడా ఎంత, కిషన్ రెడ్డి కొన్ని వేల ఓట్లతో గెలిచినాడు. వీళ్ళే కనుక స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టుంటే నిజానికి కిషన్ రెడ్డి గెలిచే ఆస్కారం లేదు. అదేవిధంగా మెదక్ పార్లమెంట్ కూడా ఇటువంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ని, ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఆయన ఎవరు, మన మెదక్ మాజీ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా హనుమంతరావు, మైనంపల్లి హనుమంతరావుని పెట్టినా, లేదా జగ్గారెడ్డి లాంటి వాళ్ళని పెట్టినా, అట్లీస్ట్ ఒక కమ్యూనిటీ పవర్ బలము ఏదో ఉండేటిది, కొంత పోటీ గట్టిగా ఇచ్చారు. ఆయనని కొన్ని 15,000 5,000 ఓట్లతోటి కోల్పోవాల్సి వచ్చింది బీఆర్ఎస్. అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక స్ట్రాటజిక్ పద్ధతిలో వీళ్ళు టికెట్లు ఇచ్చినారా లేదా స్ట్రాటజిక్గా ఫెయిల్ అయినారా అనేటువంటిది మనకు అర్థం కాదు. కానీ మొత్తానికి ఇది కనుక ఉండుంటే కాంగ్రెస్ డబుల్ డిజిట్ ఖచ్చితంగా వచ్చేటువంటిది. కాంగ్రెస్ సీట్లు తగ్గడానికి లోపాయికార ఒప్పందాల ఒకటైతే ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. అంటే ఒక టైంలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 12 సీట్లకు తగ్గకుండా పార్లమెంటు సీట్లు గెలుచుకుంటామన్నారు. కానీ ఇవాళ చూస్తే 8 సీట్లు మాత్రమే వచ్చినాయి. ఒక టైంలో దీన్ని ఎన్నికల రెఫరెండంగా భావిస్తాం మేము అని అన్నారు. సో ఎన్నికల రెఫరెండంగా భావించిపోయినటువంటి ఎన్నికలలో 8 సీట్లు గెలవడాన్ని, అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలు కొంత వ్యతిరేకత వచ్చింది అని అనుకోవచ్చా దీన్ని రిజల్ట్ని? అంటే ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి అన్నప్పటికీ కూడా ఇది రెఫరెండం అని, ఇది రెఫరెండం కాదు నిజానికి. ఎందుకంటే ఆయన పరిపాలనే చేయలేదు. కానీ వాళ్ళే స్వయంగా సీఎం రెఫరెండం అని చెప్పినటువంటి. రెఫరెండం అంటే అర్థం ఏందమ్మా, నా పాలన మీద మీ అభిప్రాయం, మీ తీర్పు. నేనేమంటున్నా అంటే రేవంత్ రెడ్డి ఇప్పటివరకు పరిపాలన చేయలేదు. ఎందుకు చేయలేదు అంటున్నా అంటే నాకైతే ఒక్క జీవో కూడా రాలేదు. అంటే ఎప్పుడైనా రెఫరెండం అనేది పాలన జరిగిన తర్వాత రెఫరెండం ఉంటుంది. ఒక బూస్టప్ కోసము మాట్లాడంటాడు. ఇది నాకు రెఫరెండం, ఒకవేళ నేను 10 సీట్ల కంటే తగ్గితే, డబుల్ డిజిట్ కంటే తగ్గితే నేను రాజీనామా చేస్తే వెళ్ళిపోతానన్నాడా? అనలేదు. ఇది ప్రజల తీర్పు. ప్రజలు మమ్మల్ని 50% మెచ్చుకున్నారు, ఇంకా 50% కష్టపడి పనిచేస్తాం. అంటే పాలిటిక్స్లో ఇదే ఉంటుంది నెరేటివ్, ఇదే ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కానీ నిజంగా ఒక తెలంగాణ వాదిగా చెప్పండి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం సాగుతుంది అనుకుంటున్నారా? మీకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంది? మీరు కూడా చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి. మీరు చూస్తే నిజానికి నేను ఇందాక చెప్పింది, పరిపాలన జరగలేదు. ఇంకా వాళ్ళు నా దృష్టిలో నేను 100% చెప్తున్నా, వాళ్ళ పరిపాలన నేను చూడలేదు. అసలు వాళ్ళు పరిపాలించడం లేదు. కొన్ని వైఫల్యాలు జరుగుతున్నాయి, కొన్ని నిర్ణయాల వైఫల్యాలు జరుగుతున్నాయి, కొన్ని నిర్ణయాలు తొందరపాటుతో చేస్తున్నారు. ఏది కూడా ఇది అప్రిషియబుల్, బాగా చేసినారు. ఒక్క తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆమోదించడం మినహా, రాష్ట్ర గీతంగా ఎప్పుడో పెట్టాల్సినటువంటి ఒక పాటని ఇప్పుడు పెట్టినారు. కానీ దాని మీద కూడా వాళ్ళకు అప్రిషియేషన్ లేదు, దాని మీద కూడా ఎవరు సంతృప్తిగా లేరు. ఉద్యమకారులు లేరు, ప్రజలు లేరు, ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా అరే చాలా చప్పగా ఉంది గీతము
అసలు ఈ గీతంలో చైతన్యం లేదు, ఈ గీతం అనేటువంటి దానిలో ఉద్వేగం ఉత్సాహం లేదు, ఆ ఎమోషన్ లేదు, ఈ గీతంలో ఎక్కడో లోపం జరిగిందని అనుకుంటున్నాను. అంటే తెలంగాణవాదిగా మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. డెఫినెట్గా గీతము పెట్టాల్సినటువంటి బాధ్యత ఉండింది. పెట్టడం వల్ల మనం అప్రిషియేట్ చేస్తాము. కానీ డెఫినెట్గా ఆ గీతానికి సంగీతం అందించి కీరవాణి అందించినా నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే గతంలో రామకృష్ణ పాటను కూడా ఆస్వాదించినాము. కీరవాణి అందించిన అభ్యంతరం లేదు. కానీ ఆ గీతంలో తెలంగాణ తత్వం లేదు, తెలంగాణ వాసన లేదు, తెలంగాణ రుచి లేదు, తెలంగాణకు ఉండేటువంటి ఒక నిండుదనము ఆ గీతంలో లేదు. అతి పేలవమైనటువంటి గీతంలాగా దాన్ని కంపోజ్ చేసినారు. దాన్ని సమీక్షించుకోవాలని కూడా నేను చెప్తున్నాను. దాన్ని సమీక్షించుకోవాలి. మీరు అవసరం అనుకుంటే మీరు ఏఆర్ రెహమాన్ తోటి చేయిస్తారా, నాకు అభ్యంతరం లేదు. తమిళవాడైనా కూడా లేదు, ఇళయరాజాతో చేయిస్తారా, నాకు అభ్యంతరం లేదు. లేదు మళ్ళీ కీరవాణితోటే చేయిస్తారా, నాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీడు ఆస్కార్ అవార్డు గ్రహీత కాబట్టి ఈ గీతాన్ని బాగా కంపోజ్ చేస్తాడు అనడానికి వీల్లేదు. ఎప్పుడైనా మన పాట ఆస్కార్ దృష్టిని ఆకర్షించాలి, కానీ ఆస్కార్ ఉన్నోడు కొడితేనే పాట బాగుంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు. హవెవర్ ఆయన సంగీతం అందించిన, కీరవాణి సంగీతం అందించిన నాకు అభ్యంతరం లేదు. కానీ కీరవాణి కూడా దాన్ని తెలంగాణ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ సంగీతం అందిస్తే బాగుండేది అనేటువంటిది నా అభిప్రాయం కాదు, చాలామంది సాహిత్యకారుల తెలంగాణ వాదుల అభిప్రాయం కూడా. మనం వాడుకున్న తెలంగాణ తత్వం అనేటువంటిది, తెలంగాణ వేదన అనేటువంటిది, తెలంగాణ తడి అనేటువంటిది ఆ పాట మిస్ అయింది. జయ జయ అనడంలోనే పేలవంగా వచ్చేసింది. కాబట్టి ఎందుకో అది సూట్ కాలేదు. ఇప్పటికైనా దాన్ని మార్చుకుంటే మంచిది. అదే జాతీయ గీతం, అదే రాష్ట్ర గీతం, దాన్ని ఎవ్వరు వ్యతిరేకించరు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్, బీజేపీ ఎవరు వ్యతిరేకించరు. కానీ ఎక్కడో స్థానిక అస్తిత్వ సోయగాన్ని అది కోల్పోయిందనేది మాత్రం వాస్తవం. పాటతో పాటు ఇంకొక చర్చ కూడా జరుగుతుంది చిహ్నాల మార్పుకి సంబంధించి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అసలు నిజానికి ఒక రాష్ట్రం ఏర్పడి ఒక లోగోను ఆమోదించుకొని ఒక రాజముద్రలాగా 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆ చిహ్నాన్ని ఆమోదించడం, ఆ చిహ్నాన్ని మార్చడం అనేటువంటిది అసలు జరగకూడదు. నంబర్ 1. ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు ఏ చిహ్నం ఉండాలని రాజ్యాంగంలో ఏదైతే రాసుకున్నామో అదే చిహ్నం భారతదేశానికి ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది. దాన్ని ఎవరు బీజేపీ వచ్చింది, ఇంకోటి వచ్చింది. బీజేపీ వచ్చి ఆ చిహ్నాన్ని, ఆ గుర్తుని, ఆ 3 సింహాలని నవ్వుకుంటూ ఉండే సింహాల్లాగా పెడతాము పార్లమెంట్ మీద అన్నప్పుడు కూడా దేశం ముక్త కంఠంతో వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా చిహ్నాలను మార్చాల్సినటువంటి అవసరం లేదు. అసలు చిహ్నాలు మార్చాలనే ఆలోచన ఎవరిచ్చినారో కూడా నాకు తెలియడం లేదు. బహుశా రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో నా ముద్రలు ఉండాలి, నా జయ అంటే రేవంత్ రెడ్డి పెట్టినాడు, అట్లే లోగో అంటే రేవంత్ రెడ్డి డిజైన్ చేయించినాడు. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఇది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం. రేపు ఇంకోళ్ళు వచ్చిన తర్వాత ఈ విగ్రహం కాదు, ఈ ముద్ర ఇట్లుండకూడదు, దళితులది ఉండాలని అంటాడు. ఇంకోళ్ళు వచ్చి చాకలాయిలమ్మది ఉండాలంటాడు. ఇంకోళ్ళు కుమ్మరి అంజయ్యది ఉండాలని అంటాడు. అంటే నిజానికి ఎనీ ఎంబ్లం, ఎనీ లోగో అంటాం కదా, ఒక స్టేట్ ఎంబ్లం అనేటువంటిది ఫ్యూచరిస్టిక్ ఉండాలి. నేను అది కూడా చెప్పగలుగుతాను. ఎందుకో మన వారసత్వాన్ని చాటుకోవడం కోసమో, లేదా గంగా జమున తహజీబ్ అనే ఉద్దేశంతో, సామరస్యానికి చిహ్నమనో, లేదా కారణం ఏదైనప్పటికీ మనం ఒక చిహ్నాన్ని ఏర్పాటుకున్నాం. అంటే అప్పుడే ఫ్యూచరిస్టిక్గా, ప్రోగ్రెసివ్గా ఒక చిహ్నాన్ని డిజైన్ చేయించుకొని ఉంటే మీరు ఎక్కడైనా చూడండి, ఒక విష్ఫుల్గా, ఒక బెస్ట్ విష్ లాగా ఉంటుంది చిహ్నం. ఆంధ్రప్రదేశ్ చిహ్నంలో ఒక కలశం. ఆ కలశం ఎవరిది? కలశం అని అంటే ఒక పవిత్రతకి, ప్రాస్పారిటీకి చిహ్నం. కానీ దళితులో, బీసీలో, ఎస్టీలో, ఎస్సీలో వాడు కలశం అంటే బ్రాహ్మణికలని కూడా అనొచ్చు. అసలు దేవుడి చిహ్నం ఎందుకు పెట్టాలని కూడా అనొచ్చు. కలశంకు బదులు కళ్ళకుండా పెట్టాలనొచ్చు ఎవడైనా, లేకపోతే వాడు బోనం పెట్టాలనొచ్చు. ఇవన్నీ జరిగినాయి చర్చలు. ఎందుకు కలశం ఉండాలి అనే వాదన పెట్టినామనుకోండి. ఇంకోటి వచ్చి అసలు 3 సింహాలు ఎందుకు ఉండాలి, 5 సింహాలు ఎందుకు ఉండకూడదు? ఇదంతా ఒక అన్నెసెసరీ ఎక్సర్సైజ్ అన్న నా అభిప్రాయం. చిహ్నాన్ని చూసినంత మాత్రాన మన జీవితాలు బాగుపడవు. చిహ్నాన్ని బట్టి మన ప్రోగ్రెస్ ఉండదు. స్టేట్కి సంబంధించి చిహ్నం అసలు ప్రోగ్రెస్ని రిఫ్లెక్టే చేయదు. చిహ్నం అనేది ప్రోగ్రెస్ని రిఫ్లెక్టే చేయదు. చిహ్నము ఒక స్ఫూర్తిలాగా ఉండాలి. నా దృష్టిలో యథాతథంగా
మన ఎంబ్లం ఏదైతుందో దాన్ని కాపాడుకొని అమరవీరుల స్థూపాన్ని పెట్టడం కాదు, మీరు విమర్శిస్తున్నట్టు అమరుల కుటుంబాలను మీరు ఆదుకోండి. వాళ్ళకు మీరు మీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా ప్రతి ఒక్కరికి 2 ఎకరాల భూమో, ఇంటి స్థలమో, 10 లక్షలు 20 లక్షలు మీరు చెప్పినారు కదా, అమరుల స్ఫూర్తి ఇది చేస్తామని. అది చేయండి రేవంత్ రెడ్డి గారిని. అమరుల కుటుంబాలే కాదు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇంకొకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభావం ఏమైనా తెలంగాణ మీద ఉంటుంది అనుకుంటున్నారా? మీరు ఎట్లా చూస్తారు ఈ రిజల్ట్? ఆ ప్రభావము ఉంటుంది, రేవంత్ రెడ్డికి ఆ బదనాం కూడా ఉంటుంది. ఎందుకంటే మనము కేసీఆర్ గారు ఫస్ట్ అధికారంలోకి వచ్చినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముళ్ళే మూట జరుపుకొని 3 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఉండేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా 3 సంవత్సరాలు ఆయన ప్యాకప్ చేసుకుని వెళ్ళిపోయినాడు. ఆ ప్యాకప్ స్టోరీలో కూడా రేవంత్ రెడ్డి భాగస్వామి. చంద్రబాబు నాయుడు ఉన్నోడు ఉండకుండా ఎమ్మెల్సీలను కొనడానికి ₹1 కోటి 2 కోట్లు పంపించి రేవంత్ రెడ్డి గారిని బుక్ చేయకుండా ఉంటే, రేవంత్ రెడ్డి గారు ఉద్యమము జరుగుతున్న కాలంలో తుపాకీ తీసుకొని ఉద్యమకారులకు వ్యతిరేకంగా చంద్రబాబుకు రక్షణగా పోకపోయి ఉంటే, రేవంత్ రెడ్డి గారిని స్వయంగా ఎప్పుడైనా పోయి అమరవీరుల స్తూపం కాడ జై తెలంగాణ అని ఉంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరు విమర్శించేటువంటి హక్కు లేదు. ఉద్యమకారుడైనా కాకపోయినా ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పరిపాలించినంత కాలం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం గౌరవిస్తాం. కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, మనకి ఇంకా అన్ఫినిష్డ్గా అన్సెటిల్డ్గా ఒక 20 అంశాలు ఉన్నాయి. అది హామీలేమో కేంద్ర ప్రభుత్వంతో, దానికి చంద్రబాబు నాయుడుకి సంబంధం లేదు. ఇప్పుడు ఆ భారం కూడా ఉంటుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగం. మనకు విభజన హామీలోని ఆయన అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆయననే మేజర్ మినిస్టర్లు అడుగుతున్నాడు. ఇప్పుడు తెలంగాణ ద్రోహి అని ఉద్యమకారులు అంతా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు కేంద్రంలో అధికారంలో ఉండి తన మంత్రుల ద్వారా తెలంగాణకు న్యాయం చేస్తాడా? ఒకటి. ఎంత లేదనుకున్నా బాబు గారు వారి దగ్గర శిష్యుడుగానో అనుచరుడుగానో సహచరుడుగానో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన నీడలోంచి బయటకు వచ్చి తెలంగాణ వెలుగును, తెలంగాణ శక్తిని చంద్రబాబు నాయుడుకు చూపిస్తాడు. ఈ రెండు ఒక బిగ్ డైలమాస్ రేవంత్ రెడ్డి గారు, బిగ్ టెస్ట్స్ కూడా. ఈ టెస్ట్స్ తెలంగాణ ఉద్యమకారుల నుంచే కాదు, తెలంగాణ వాదుల నుంచి కాదు, రేపు కాంగ్రెస్లోనే స్టార్ట్ అవుతుంది. చంద్రబాబు నాయుడుతో క్లోజ్గా ఉంటున్నాడు, ఈ విభజన హామీలు ఇది కాలేదు, ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇవాళ స్టార్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు ఇన్సిస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి ఎట్లా రెస్పాండ్ అవుతాడు అనేటువంటిది మొదటిది. నేను అనుకోవడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే రెస్పాండ్ అవుతాడు, తెలంగాణ ప్రతినిధిగానే రెస్పాండ్ అవుతాడు, అట్లనే కావాల్సి ఉంటుంది. 2 స్టేట్స్ మధ్యలో రెండవ వివాదం ఏముంటుంది? కృష్ణా వాటర్కి సంబంధించిన వివాదం ఉంటుంది, నాగార్జున సాగర్కి సంబంధించిన వివాదం ఉంటుంది, శ్రీశైలంకి సంబంధించినటువంటి వివాదం ఉంటుంది. ఇది కత్తి మీద సాము అవుతుంది. ఎట్లా అక్కడ కూడా నేనేమనుకుంటున్నానంటే, డెఫినెట్గా ఒక స్టేట్ గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో అట్లనే రెస్పాండ్ అవుతాడని అనుకుంటున్నా. ఒకవేళ కాకపోతే మాత్రం తెలంగాణ సమాజం చాలా జాగరూకతతోటి ప్రశ్నించేటువంటి సమాజం. ఇప్పటికే మీకు కరెంటు పోతుంటేనే జనం పోయి ఆందోళనలు చేస్తున్నారు. కళ్ళల దగ్గరికి బీఆర్ఎస్ పోతున్నది, వాళ్ళ ఎమ్మెల్యేలు పోతున్నారు. కరెంట్ ఇష్యూ అయినా, వ్యవసాయం ఇష్యూ అయినా, నీటిపారుదల ఇష్యూ అయినా, లేదా రైతులకు సంబంధించిన ఏ సమస్య అయినా ఆల్రెడీ గ్రౌండ్ ఈజ్ వెరీ క్లియర్. రేపు తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగించేటువంటి విధంగా, ప్రయోజనాలకు భంగం కలిగించేటువంటి విధంగా, రాష్ట్రాల మధ్యలో సమస్య తలెత్తే విధంగా ఏమి జరిగినా తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉంటుంది. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో సైలెంట్గా ఉన్న టీడీపీ ఇప్పుడు ఆల్రెడీ 2-3 రోజుల కింద మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. తెలుగుదేశం తెలంగాణ టీడీపీ నేతలు చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. మంచి ప్రశ్న వేశారు మీరు. రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రులను ముందు కంట్రోల్ చేసుకోవాలి అంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డి ఆర్గనైజేషన్ని అంత లూజ్గా వదిలేస్తున్నాడు? వేరే పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఒక ఆయన వాళ్ళతో ఉంటాడు ఇప్పటికీ. రెండోది, వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ మంత్రివర్గ సహచరుడు తెలుగుదేశం ఆఫీస్కి పోయి కూర్చుంటాడు. నాకు ఆశ్చర్యం వేసింది. తుమ్మల నాగేశ్వరరావు పోయి కేకులు కట్ చేయడం ఏంది, తుమ్మల నాగేశ్వరరావు పోయి ఉత్సవాలు చేయడం ఏంది? వేరే సందర్భం అయితే అటువంటి వాళ్ళని మంత్రివర్గంలోకి వెళ్ళి బయటికి పంపాలి.
అంటే మీకు అంత ఉత్సాహం ఉంటే మీరు మీ సొంత కారులో వెళ్ళి విజయవాడలో చంద్రబాబు నాయుడు దగ్గర సాగిలబడితే వరకు అభ్యంతరం లేదు. అక్కడ ఉత్సవాల్లో పాల్గొన్నా కూడా నాకైతే అభ్యంతరం లేదు. కానీ మీరు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి మీరు ప్రతినిధి, అందులో భాగం, మీరే ప్రభుత్వం. మీరు ప్రభుత్వం అయినప్పుడు మీరు ఎట్లా పోతున్నారు? ఏ కాంగ్రెస్ లీడర్ ఎందుకు అడుగుతలేడు? అది నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులందరినీ ఇటువంటి వాళ్ళని మీరు ప్రశ్నించండి, ఇటువంటి వాళ్ళని బయటికి పంపండి. ఏం నష్టమేం లేదు, ఒక సీటు పోయినంత మాత్రాన్ని మీరు కుంపలు మునిగేది ఏం లేదు. ఇది మంచిది కాదు. ఇది కులపరంగా పోయినారా, మీరు కమ్మవాళ్ళు కాబట్టి పోయినరా, లేదు మీరు ఆంధ్ర ప్రయోజనాల కోసం పోయినరా? అటువంటి వ్యక్తి ఒక వ్యవసాయ మంత్రిగా ఉండి లేదా ఒక ఇరిగేషన్ మంత్రిగా ఉండి తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తాడనే నమ్మకం ఎక్కడ ఉంటుంది? నువ్వు తెలంగాణ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తావా, ఆంధ్ర ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తావా? ఇది నాకు ప్రొఫెసర్ గంటా చక్రపాణిగా నాకున్నటువంటి మొదటి అభ్యంతరం. ముందుగాల ఇది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ డిస్కస్ చేసుకోవాలి ఇట్లాంటి విషయాలని. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, ఉద్యమకాలంలో ఆ పార్టీకి నాయకత్వం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, లేదా నిజంగానే విరోచితంగా పోరాడినటువంటి పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో మీరు ఆలోచించుకోండి. మీ పార్టీలో ఇటువంటి వాళ్ళు అవసరమా? మీ ఇంట్లో ఉండి మీరు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వస్తే కాల్చి పడేస్తాను. మరి మీ ఇంట్లో కాకి ఇంకోళ్ళ ఇంట్లో పోయి ఇది చేస్తుంటే ఎందుకు చూస్తున్నావు? కాల్చి పడేయాలి కదా. అది మంచిది కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కూడా మంచిది. కాబట్టి ప్రతిదీ ప్రశ్న అవుతుంది రేపటి నుంచి రేవంత్ రెడ్డికి. ఎందుకంటే మన ప్రయోజనాల కోసం ఆయన నిలబడాల్సిన అవసరం. చివరిగా బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి ఇక్కడ. దానివల్ల ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు అసలే లేదు. ఎందుకంటే మీరు చూడండి, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి వల్ల అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండదు, కానీ రేవంత్ రెడ్డి గురువు గారి వల్ల అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొడితే చంద్రబాబుకు చాలా నష్టం. చంద్రబాబే కీలక భాగస్వామి. ఇప్పుడు మోడీకి పక్కన కూర్చుంది చంద్రబాబు నాయుడు ఇవాళ. అటువంటి దగ్గర తన శిష్యుడి ప్రభుత్వాన్ని ఇక్కడ ఆయన ఉన్నంతకాలం రేవంత్ ఇక్కడ ఉంటే ఒక సంతోషమే కదా. రేవంత్ రాజ్యం సామంత రాజ్యం అన్నట్టుగా ఇద్దరు కలిసి ప్రయాణం చేయొచ్చు. కానీ ఇప్పుడు బీజేపీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమీ చేయదు. కాకపోతే ఈ 8 మంది చాలా సీనియర్ లీడర్లు కాబట్టి రేపటి ఎన్నికలకు వీళ్ళు సిద్ధమవుతారు. రేపు నేను చెప్తున్నాను, ప్రిడిక్ట్ చేసి చెప్తున్నాను, రేపు వాళ్ళు బీసీ నాయకత్వంలో బీసీ ముఖ్యమంత్రి, బీసీ రాష్ట్రం, బీసీ తెలంగాణ పేరుతోటి ఉద్యమాలు చేస్తారు. బీసీ కులగణన అని అంటారు, లేకపోతే బీసీలకు ఇంకోటి చేయమంటారు, బీసీ కార్పొరేషన్లు అంటారు, ఇది చేస్తారు, అది చేస్తారు. అట్లా కులానికి సంబంధించినంతవరకు ఈసారి మతం వదిలేసి బీజేపీ కులాన్ని పట్టుకుంటుంది. అది పట్టుకోవడం వలన బీజేపీకి బలం ఇంకా పెరుగుతుంది. ఇప్పటికైనా ఒక డెమోక్రటిక్ అప్రోచ్ తోటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజల కొరకు మాత్రమే పోరాడాలి. ఇక ముందు ప్రజలకు మించి ఏ నాయకుడు తెలంగాణలో ఉండడు. ఇది మాత్రం వాస్తవం. ఈవెన్ మోడీ కూడా, భారతీయ జనతా పార్టీ కూడా మోడీ ఫోటో పెట్టుకొని రాదు. ఖచ్చితంగా ఎజెండాను పెట్టుకొని వస్తుంది. ప్రజాస్వామ్య వాతావరణం కోసం, ప్రజల హక్కుల కోసం, ప్రజల అవసరాల కోసం, దినదినగండంగా ఉండేటువంటి ఎదురవుతున్నటువంటి సమస్యల మీద ఒక పోరాట పార్టీగా, ఉద్యమ పార్టీగా మళ్ళీ బీఆర్ఎస్ నిలబడాలనేటువంటి ఆకాంక్ష నాకుంది. అట్లా ఉన్నప్పుడే తెలంగాణకు ప్రయోజనం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. రైట్.